అంటే నిన్నటి వరకు 36, ఈరోజు ఈ పీటీ వారెంట్తో కలిపి 37 కేసులకు సంబంధించినటువంటి అంశాలు, అంటే మొత్తం 36 కూడా అఫీషియల్గా చూపిస్తున్నారు. ఈ 36 అంశాల్లో కూడా రిలీఫ్ వచ్చింది. అంటే హైకోర్టు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. చంద్రబాబును దూషించినటువంటి కేసుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చే విచారణ చేపట్టాలనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పీటీ వారెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో అంబటి రాంబాబు వివిధ సందర్భాల్లో పోలీసులతో ఘర్షణ పడ్డటువంటి అంశాలు కానీ, లేకపోతే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొన్ని కేసులు నమోదు చేసినటువంటి అంశాలు. ప్రస్తుతం వేసినటువంటి పీటీ వారెంట్ ఆయన ఒక లక్కీ డ్రా కార్యక్రమాన్ని జనవరి 16, 2023లో నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా నమోదైనటువంటి కేసుల్లో ఈ పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులే, అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి కేసులు అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కావాలని చెప్పి వీటన్నిటిని కూడా పీటీ వారెంట్లు వేసి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న